హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని ఆ దేవుడినైతే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి ఇల్లాలు. సో, ఇప్పుడైతే మ్యారేజ్ వీడియో పెట్టాను కదండీ! మ్యారేజ్ తర్వాత మరుసటి రోజండి ఇది. సో, చాలా నిద్రొచ్చేస్తుంది అసల. నిద్ర లేదు ఎక్కడ అసల. మార్నింగ్ వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. పిల్లలకైతే హడావిడైపోయింది. తెల్లవారే వచ్చేసామండి. ఇంకా పిల్లలైతే పడుకొని లేచారు. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించేద్దాం అని చెప్పి నేనైతే టమాటా రైస్ చేస్తున్నానండి. ఇగో ఇలా టమాటా రైస్ అయితే చేసేసాను. పిల్లలిద్దరికీ క్యారేజ్‌లోకి మాకు కూడా అందరికి మేము నలుగురికి కలిసి టమాటా రైసే చేసేసానండి. తర్వాత అయితే దోసలకైతే గోధుమ పిండి ఉంటే కొంచెం మజ్జిగ కలిపి దోసల్లాగా పోసేసానండి పిల్లలిద్దరికీ. ఇప్పుడు ఇంకేం లేదు, ఇడ్లీ పిండి ఏం లేదు. అందుకని చెప్పి నేనైతే ఇలా గోధుమ పిండిలో మజ్జిగ కలిపి పోసుకుంటే చాలా బాగుంటుందండి. అట్లు చాలా టేస్ట్‌గా ఉంటాయి. సో, నేను ఇంకోసారి టమాటా రైస్ కూడా ఎలా చేశానో ఏంటో మరోసారి రెసిపీ తీసి ఇప్పుడైతే పెట్టలేదండి. సరే ఇంకోసారి అయితే రెసిపీ ఎలా చేశాను టమాటా రైస్ అనేది మీకైతే వీడియోలో పెడతాను. సో, ఇప్పుడైతే పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసానండి. హాయ్ అండి. ఊరికి వెళ్ళినప్పుడు ఉన్న సంతోషం ఊరు నుండి వచ్చాక అయితే ఉండదండి అసలు. ఈ బట్టలు చూస్తే ఎలా ఉతకాలా ఏంటి అన్నది అయితే చాలా భయంగా ఉందండి. నిన్నంతా అసలు పెళ్ళిలో నిద్ర కూడా లేదు మార్నింగ్ వచ్చేటప్పటికి. కానీ ఇక్కడైతే మాకు చూస్తే అపార్ట్మెంట్లో ఏమో నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ చేతితో ఉతకాలంటే చేతులు అయితే చాలా గొప్పగా అనిపిస్తున్నాయండి. అసలు ఈ బట్టలు ఎప్పుడు ఉతుకుతానా ఏంటా అని అనిపిస్తుంది. సో కొన్ని అయితే ఇవైతే కొన్ని డ్రై క్లీనింగ్కి ఇచ్చేయవచ్చు. బట్ కానీ కొన్ని అయితే మనం చేతితోనే ఉతకాలండి. ఇలాంటివి అయితే ఇంకా చేతితోనే ఉతకాల్సి వస్తుంది. ఇదండి పరిస్థితి. ఊరికి వెళ్తే అంటే సరదా ఊరు నుండి వచ్చాకైతే ఈ బట్టలన్నీ ఉతికేటప్పటికే అయిపోతుందండి మనకి. ఏమంటారు, నిజమే కదా. ఇంకోటి ఏంటంటే పెళ్లి వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక నాకు పెళ్లి వాళ్ళు ఏమి ఇచ్చారు అనేసి అడుగుతాను కదా. సో నేనైతే పెళ్లి వాళ్ళు నాకు ఏం పెట్టారు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇదండి ఈరోజు పరిస్థితి. సో ఇవన్నీ అయితే ఇప్పుడు నేను ఉతకాలి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక అయితే ఇప్పుడు ఈ బట్టలు ఉతుకుదామని పెట్టి ఇవన్నీ తీస్తున్నా. ఇదైతే మీకు నాకు గిఫ్ట్ ఏమి ఇచ్చారా అని చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో పిల్లవాళ్ళు అయితే నాకు ఇది చీర మా అమ్మగారికి అయితే పంచ ఇచ్చారండి. సో చూపిస్తున్నాను. శారీ అయితే ఇచ్చారండి పెళ్లి వాళ్ళు నాకు. మా వారికి అయితే పట్టు పంచి పెట్టారండి. మ్యారేజ్ వీడియో మీకు పెడతాను. మ్యారేజ్ వీడియో ఆల్రెడీ పెట్టాను కదా, మీరు చూసే ఉంటారు. సో మ్యారేజ్ అయిపోయాక నేనైతే ఇంటికి వచ్చేటప్పటికి అసలు నిద్రలాగా చాలా నీరసంగా ఉందండి. ఇదండి పరిస్థితి. సో ఇప్పుడైతే నేను ఇవన్నీ ఉతికి ఆరబెట్టుకోవాలి. మెయిన్ అదే పెద్ద పని. ఓకేనా, బాయ్. ఈ బట్టలన్నీ అయితే ఇప్పుడు చూపించాను కదండి. ఇవన్నీ అయితే నీళ్ళలో నానబెట్టేసుకున్నాను. కొద్దిగా సర్ఫ్ వేసేసి రిన్ పౌడర్ లిక్విడ్ వేసి నేను నానబెట్టేసుకున్నాను. మీరు అడగచ్చు ఇదేంటి మిషన్లో వేసేయచ్చు కదా కొన్ని అంటే. ఇవి కొన్ని రంగు వదులుతున్నాయండి. ఒకదానికొకటి అంటుకుపోతే కష్టం కదా. దానితోడు ఇప్పుడు మాకు ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉంది. సో మిషన్ వేస్తే వాటర్ అందక ఎక్కడ మధ్యలో ఆగిపోతుందో అదొక టెన్షన్గా ఉందండి. సో ఇప్పుడైతే చాలా వాటర్ ప్రాబ్లం ఉంది. ట్యాంకులు తెప్పించి మార్నింగ్ 1 అవరు, ఈవినింగ్ 1 అవర్ అలా ఎక్కిస్తున్నారు. ఆ 1 అవర్ టైంలోనే మేమైతే పనులన్నీ చేసేసుకుంటున్నామండి. ఇక స్టోర్ కూడా చేసుకుంటున్నాం వాటర్ని. సో ఇప్పుడైతే అది మిషన్లో వేస్తే కొన్ని అయితే అది మధ్యలో ఆగిపోయినా లేదా స్టక్ అయిపోయినా తెలియదు కదా. అది ఇంకా పని ఎక్కువైపోతుంది నాకు. అందుకని చెప్పి నేను అదైతే మిషన్లో వేయకుండా చేత్తో ఉతికేద్దాంలే అని చెప్పి నానబెట్టేసి కాసేపు అన్నీ ఒక్కొక్కసారి వేసుకున్నాయి కదండి, ఎక్కువసార్లు వేసుకునేవి కాదు కదా. సో అందుకే కొంచెం ఎక్కువ దాన్ని బ్రష్ కొట్టక్కర్లేదని చెప్పి నేనైతే ఇంకా ఇలా నానబెట్టేసుకొని ఒక 1/2 అవర్ ఉంచేసి అయితే క్లీన్ చేసేసుకుందామని డిసైడ్ అయ్యాను. సో అందుకని ఇలా నానబెట్టేసాను అన్నిటినీ కూడా. ఇంక ఇలా నానబెట్టేసి పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, కాసేపు అయ్యాక వచ్చి అయితే ఇవి వాష్ చేసేస్తానండి. ఇంకా ఇప్పుడైతే లంచ్ కూడా చేసేస్తాను. లంచ్ చేసాక అప్పుడు వస్తాను ఇక్కడికి. ఇప్పుడు వచ్చానండి. సో వాష్ చేసేసాను. ఇప్పుడు మధ్యాహ్నం 2:30 అలా అయిపోయిందండి. బాబు వచ్చేస్తాడు. సో అయితే వాష్ చేసేసాను అవన్నీ. కానీ 1/2 అవర్ అనుకున్నాను కానీ నిద్ర పట్టేసిందండి. 10:30, 11కి అలా పడుకుని పోయిందాన్ని. 1 వరకు తెలివే రాలేదు. 1:30కి తెలివొచ్చాక ఇంకా లంచ్ చేసేసి కాసేపు అయ్యాక బట్టలు అయితే ఉతికేసుకున్నానండి. ఉతికేసుకుని మధ్యాహ్నం డిన్నర్లోకి ఏం చేయాలని, బాబు కూడా వచ్చేస్తాడు ఇంకా 4 అయిపోతుందని చెప్పి మీకు బీట్రూట్ అయితే కట్ చేసుకుంటున్నానండి. బీట్రూట్ కట్ చేసుకుని బీట్రూట్ ఫ్రై చేసేద్దాము రైస్ వండేసి అని చెప్పి
రైస్కి ఒక పక్క బీట్రూట్ ఫ్రైకి ఒకవైపు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇక స్నాక్స్లోకి అయితే బాబుకి యాపిల్ కట్ చేసి ఇచ్చేద్దాం, ఇంకా స్నాక్స్ కూడా ఏం చేయలేదండి. వాళ్ళ ఇంట్లో కూడా ఏం లేవు, అన్నీ తెచ్చుకోవాలి. సండే కదా ఫంక్షన్ జరిగింది, ఇంకా మండే అయితే వచ్చాము. ఇంక ఇవాళ రేపు వెళ్ళి ఇంకా స్నాక్స్ కూరలు అన్నీ అయితే తెచ్చుకోవాలండి మళ్ళీను. సో ఇప్పుడైతే గబగబా నేను ఇంకా పాలు ఒక పక్క అన్నీ, రైస్ ఒక పక్క అన్నీ పెట్టేశాను. ఇలా బాబు అయితే స్కూల్ నుండి కూడా వచ్చేసాడు. ఇంకా వాడికైతే నేను స్నాక్స్ ఏం చేయలేదు కదా, యాపిల్ కట్ చేసి ఇస్తే వాడు కొంచెం తింటాడులే ఈలోపు అని చెప్పి యాపిల్ అయితే కట్ చేసి వాడికైతే ఇచ్చేసానండి. వాడైతే తింటున్నాడు. ఇలా బీట్రూట్ కూడా కట్ చేసేసుకున్నాను. బీట్రూట్ ఫ్రైకి అయితే వేసేస్తున్నానండి. వేసేసి బీట్రూట్ ఫ్రై చేసేస్తున్నాను. ఎందుకంటే బాబుకి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయండి. నేను ఫాస్ట్గా వంట చేసేసి వాడి దగ్గర అయితే కూర్చుని చదివించాలి కొంచెం సేపు. సో అందుకని వేరంగా అయితే వంట చేసేసి వాడి దగ్గరికి అయితే వెళ్ళి చదివిద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఇదంతా చేస్తున్నానండి. ఇంక ఇక్కడ అయితే ఫ్రై వేసాను, కానీ వేడివేడిగా టీ పెట్టుకుని తాగితే బాగుందని అనిపించింది. కానీ కొంచెం సేపు ఆగి తిన్న వెంటనే ఇంకా ఇప్పుడు ఎక్కువ టైం అవ్వలేదు కదా అని అయితే ఆలోచించి ఇప్పుడైతే ఉన్నానండి. సో ఇప్పుడైతే ఫ్రై అయిపోయాక నా పని అయితే కొంచెం వరకు కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి కదా, అవి అయితే ఆరబెట్టాలి. బయటికి వెళ్ళి అవన్నీ కొంచెం నీళ్ళంతా ఊడిపోయాక బాగా నీళ్ళు ఎక్కడ లేకపోతేనే బెటర్ కదా, అందుకని నీళ్ళన్నీ అయిపోయాక ఇప్పుడైతే ఆరబెడతాను. ఇంకా మా పాపకైతే ఇంకా స్నాక్స్ లేవు కదండి. సో అందుకే పిల్లలిద్దరికీ ఇవాళ పూల్ మకానా అయితే వేయించి ఇచ్చేద్దాము. ఉప్పు కారం వేసుకుంటే పిల్లలు కూడా చాలా హెల్తీగా తింటారు, వాళ్ళు కూడా టేస్ట్గా అనిపిస్తుందని చెప్పి నేనైతే ఈ పూల్ మకానా వేయించుకుంటున్నానండి. దీనికి ఒక కడాయి తీసుకుని నెయ్యి అయితే వేసుకున్నాను. వేసుకున్నాక కొంచెం సేపు అయ్యాక ఒక 2 మినిట్స్ అయ్యాక ఈ పూల్ మకానా అయితే అందులో వేసుకోవాలి. వేసుకొని వేయించుకున్నాక ఉప్పు కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకే మా పిల్లలిద్దరికీ స్నాక్స్లో ఇదైతే ఇచ్చేసాను. ఇద్దరికైతే ఇచ్చేసాను, మా బాబుకి యాపిల్ కూడా ఇచ్చేసాను. ఇంకా ఇదండి ఈరోజైతే నా లంచ్కి డిన్నర్కి అన్నిటికీ అయితే ఏర్పాట్లు అయితే చేసేసుకున్నాను. ఇంక మధ్యాహ్నం పడుకున్నాక నాకైతే కొంచెం పర్వాలేదు అనిపించిందండి. నిద్ర లేకపోతే ఉండలేము కదా, అసలు ఏదైనా తిండి లేకపోయినా కొంచెం సేపైనా ఉండగలం, కానీ నిద్ర లేకపోతే అస్సలు ఉండలేమండి. ఏదోకలా అయిపోతుంది అసలు మనకి. అందుకని నేనైతే ఇంకా పడుకుండిపోయానండి. నాకు తెలియకుండానే 2 అవర్స్ మార్నింగ్ అయితే పడుకుండిపోయాను పిల్లలు వెళ్ళాక. ఇంకా ఇప్పుడు చూసారా, కూల్ మకానాలోకి అయితే ఉప్పు కొంచెం వేసి వేయించుకుంటున్నానండి. ఉప్పు కొంచెం వేసి వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీ పిల్లలకు కూడా ఎప్పుడైనా ఇలా స్నాక్స్ లేనప్పుడు అయితే వాళ్ళకి కారంగా ఉంటుంది, వాళ్ళకి కూడా హెల్తీ ఫుడ్డేనండి ఇది. అందుకని నేను ఇప్పుడైతే కూల్ మకానా చేసి మా పాపకైతే స్నాక్స్ కింద అయితే ఇచ్చేసాను. ఇదండి సంగతి. మ్యారేజ్ అయితే అంతా చాలా బాగా జరిగిందండి. వాళ్ళైతే అంతా చాలా ఎంజాయ్గా చేశారు. సో ఇప్పుడైతే నేను చూసారా, ఇక్కడ బీట్రూట్ కూడా వేగిపోయింది, రైస్ కూడా ఒక పక్క ఉడికిపోతుంది. గబగబా ఈ 2 చేసేసి అయితే మా బాబు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలండి. వాడికి అసలు హోంవర్క్ అది రాయించాలి. ఇంకా తోడు కూడా పెట్టేసుకున్నాను పెరుగుకి. ఇంకా నైట్ ఏ పని మిగిల్చుకోలేదండి. ఎందుకైనా ఇన్కేస్ ఎప్పుడైనా ఒకవేళ ఉండిపోతే ఇంకా అలా మర్చిపోతానండి, మర్చిపోయి వెళ్ళిపోతాను. ఇంకా అయిపోయాయి కదా పనులు అని చెప్పి ఇంక ఇవన్నీ చేసేసుకుని అయితే మా బాబు దగ్గరికి వచ్చేసి మా బాబుని అయితే చదివిస్తున్నానండి రేపు ఎగ్జామ్కి. ఇదండి నా డైలీ ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను మ్యారేజ్ నుండి వచ్చాక ఏం చేశాను ఏంటనేది అయితే ఇదండి నా వీడియో. సో నా వీడియో అయితే చాలామంది చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం అయితే చక్కగా మాట్లాడుకోవడానికి అవుతుంది. ఏమైనా మంచి టిప్స్ లేదా పిల్లలకి ఏదైనా హెల్తీ ఫుడ్కి సంబంధించినవి అయితే మనం అయితే నేను మీకైతే వెంటనే వీడియోలో అయితే చెప్పగలను. ఓకేనా అండి? బాయ్ అండి. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.